Kidney and gallbladder stone treatment available at RNS Pharma, first floor, opposite Canara Bank, Bahadurpura X Road. निजामाबाद भोदन माइनॉरिटी रेसिडेंशियल गुरुकुल स्कूल के टीचिंग और नॉन टीचिंग स्टाफ ने स्कूल के सामने प्रोटेस्ट किया है, क्योंकि उनका डिमांड ये है कि बेसिक फैसिलिटीज दी जाए, क्योंकि टीचर्स और स्टूडेंट्स को इस स्कूल में आने जाने के लिए तकलीफों का सामना करना पड़ रहा है। पिछले कई महीनों से वहां की सड़क खराब है। ये सड़क बनाने के लिए कई बार इन्होंने अर्जी भी दी थी, लेकिन इनकी अर्जी कोई ले नहीं रहा है और इसका कोई जवाब नहीं दिया जा रहा है। పాప ఇక్కడ మైనార్టీ గురుకుల స్కూల్ పాండు ఫామ్ లో చదువుకుంటది. ఇక్కడ రావడానికి రోడ్లు చాలా ఇబ్బందిగా ఉంది. అసలు వర్షం పడితే అసలు రాలేకపోతున్నాము. బండి పైన కూడా జారి పడడం జరిగింది. పిల్లలకు కూడా గాయాలు కావడం జరిగింది. ఒకవేళ దీన్ని మన ప్రభుత్వం స్పందించి ఇటు సీసీ రోడ్ అన్న పోయించి ఈ రోడ్డు బాగా చేయాలని మేము అనుకుంటున్నాము. అదేవిధంగా లైట్స్ కూడా లేవు. రాత్రిపూట రాసే కుక్కలు బాగుంటున్నాయి. ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. కావున ఇటు విషయాన్ని గమనించి ఈ స్కూల్ కి రహదారి ఒకటి, అదేవిధంగా ఈ కుక్కల బెడద లేకుండా లైట్స్ వేయాలని చెప్పేసి కోరుకుంటూ పిల్లల తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. మైనార్టీ గురుకుల రన్ అవుతుంది. ఈ మైనార్టీ గురుకుల స్కూల్ ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఎంఎస్డిపి బిల్డింగ్కి వచ్చి ఈ 2 సంవత్సరాల నుంచి మేము ఇదే రోడ్ నుంచి రావడం పోవడం జరుగుతుంది. మా స్కూల్లో మినిమం 50 మెంబర్స్ స్టాఫ్ అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వివిధ కేటగిరీలో పనిచేస్తారు. ఒకరు హౌస్ కీపింగ్ వాళ్ళు, తర్వాత కుకింగ్ స్టాఫ్, తర్వాత పీటీస్, టీచర్స్, జేఎల్స్ అని రకరకాల క్యాడర్లలో స్టాఫ్ పనిచేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన టైమింగ్స్ ఉంటుంది. మేము టీచర్లమి మార్నింగ్ 8 o'clock వచ్చి 4:30కి వెళ్ళిపోతాము. మళ్ళీ స్టడీ అవర్స్కి 7 to 9 ఉంటాము. 7 to 9 తర్వాత 9 o'clockకి మేము ఇక్కడ నుంచి స్కూల్ నుంచి వెళ్తున్నప్పుడు మాకు రోడ్ అనేది చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది. అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ కూడా లేవు. మా స్కూల్లో నుంచి మా స్టాఫ్లో 2 టీచర్లు 9 o'clockకి ఇక్కడ నుంచి స్టడీ అవర్స్ చేసి వెళ్తున్నప్పుడు కుక్కలు దాడి చేయడం వల్ల 2 టీచర్స్ కింద పడిపోయారు. వాళ్ళకి లెగ్స్ కొంచెం ఇంజురీ కూడా జరిగింది. అదేవిధంగా పేరెంట్స్ పిల్లలను తీసుకెళ్లడానికి వస్తున్నప్పుడు పోతున్నప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అవుతుంది. ఆటో వాళ్ళు బైపాస్ నుంచి ఇక్కడికి రండి అని చెప్తుంటే ఎవరు కూడా రోడ్ ఫెసిలిటీ బాగాలేదని రావట్లేదు. ఇంకొకటి ముఖ్యంగా చెప్పేది ఏంటి అని అంటే ఇక్కడ 500 చేంజ్ ఆడపిల్లలు ఉంటారు. ఆడపిల్లలు ఇక్కడ 2 సంవత్సరాల నుంచి ఇదే గురుకులంలో 500 చేంజ్ పిల్లలు ఉంటున్నారు. కాబట్టి పోలీస్ వాళ్ళు కూడా ఇక్కడ ఈవినింగ్ టైం, నైట్స్ టైంలో పెట్రోలింగ్ కంపల్సరీ చేయాలి. నైట్లో పెట్రోలింగ్ చేస్తేనే మేము 9 o'clock ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు మాకు కూడా సేఫ్టీ ఉంటుంది, ఇక్కడ ఉండే పిల్లలకు సేఫ్టీ ఉంటుంది, మరియు మా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిల్లల్ని ఇక్కడ ఉంచినందుకు వాళ్ళు కూడా సెక్యూర్ గా ఫీల్ అవుతారు. 2 సంవత్సరాల నుంచి పిల్లలు ఇక్కడ ఉంటున్నారు. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. మళ్ళీ స్కూల్ కు దగ్గరలోనే చిన్న కల్లు బట్టి కూడా ఉంది. మేము నైట్ లో స్టడీ అవర్స్ చేసి ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు టీచర్సే గానీ వేరే స్టాఫ్ గానీ ఎవరైనా వెళ్తున్నప్పుడు అది మాకు కొంచెం ప్రమాదకరంగా ఉంది. డ్రింక్ చేసి వాళ్ళు వెళ్తుంటే అట్లనే నిలబడి చూడడము అంత కొంచెం అసభ్యకరంగా అనిపిస్తుంది మాకు. కాబట్టి బోధన్ మున్సిపల్ వాళ్ళకి తెలియజేస్తున్నది అంటే మేము ఒక విజ్ఞప్తిగా తెలియజేస్తున్నాము. మాకున్న ఈ ప్రాబ్లమ్స్ సవినయంగా మేము వ్యక్తపరుస్తున్నాము. మీరు ఒకసారి దీనిపైన ఆలోచించండి సార్. Kidney and gallbladder stone treatment available at RNS Pharma, first floor, opposite Canara Bank, Bahadurpura X Road. मज़ीद तफ़सीलात के लिए रब्त करें 9703939436 या 9390610436 पर।